రోడ్డుపై విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరువు మంటగలిసింది. ఓ కాంట్రాక్టు సంస్థకు డబ్బును ఎగ్గొట్టినందుకు బందర్ రోడ్డు వెంబడి మున్సిపల్ కమిషనర్ బంగ్లా డిఆర్ఆర్ ఇండోర్ స్టేడియాన్ని విజయవాడ కమర్షియల్ కోర్టు తమ ఆధీనంలోకి తీసుకుంది. అంతేకాదు గేట్లకు నోటీసులు అంటించడంతో పాటు దండోరా కూడా వేయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండగా 2012లో నాటి యూపీఏ ప్రభుత్వం జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా అప్పట్లో 2000 కోట్ల వరకు వివిధ పథకాలకు నిధులను కేటాయించింది. ఇందులో బస్ ర్యాపిడ్ ట్రాన్సిస్ట్ సిస్టమ్ ఒకటి 154 కోట్ల ఈ ప్రాజెక్టుకు అప్పట్లో యూపీఏ ప్రభుత్వం నిధులు కేటాయించింది. రైల్వే శాఖతో మాట్లాడి సత్యనారాయణపురంలోని పాత రైల్వే లైన్ స్థలాన్ని కార్పొరేషన్ అధికారులు తీసుకున్నారు. ప్రతిగా వేరే చోట కార్పొరేషన్ తన భూమిని రైల్వేకు కేటాయించింది. సత్యనారాయణపురం పాత రైల్వే లైన్ స్థానంలో బీఆర్టీఎస్ రోడ్డును అభివృద్ధి పరచాలని నిర్ణయించింది. అప్పటి కౌన్సిల్ పాలక పక్షంగా ఉన్న కాంగ్రెస్ బీఆర్టీఎస్ పథకాన్ని సత్వర రవాణా వ్యవస్థ కోసం కాకుండా రోడ్లను నిర్మించుకునేందుకు ఉపయోగించుకోవాలని భావించింది. సీతన్నపేట మీసాల రాజారావు బ్రిడ్జి దగ్గర నుంచి ఏలూరు రోడ్డుకు సమాంతరంగా పడవలరేవు వరకు 6.5 కిలోమీటర్ల మేర 6 వరుసల బీఆర్టీఎస్ రోడ్డును అభివృద్ధి పరచాలని నిర్ణయించింది. మధ్యలో 2 వరుసల డెడికేటెడ్ కారిడార్, 2 వైపులా 2 లైన్లలో సాధారణ రోడ్డుతో ఈ కారిడార్ కు రూపకల్పన చేసింది. ఈ రోడ్డు పనులను కాంటెక్స్ సిండికేట్ అనే నిర్మాణ సంస్థ దక్కించుకుంది. శరవేగంగా రోడ్డు పనులను చేపట్టింది. కేంద్ర ప్రాయోజిత పథకం కాబట్టి డీపీఆర్ కు భిన్నంగా పనులు చేపట్టకూడదు. అప్పటి పాలకపక్షం కార్పొరేషన్ ఉన్నతాధికారులు కేంద్రానికి ఇచ్చిన డీపీఆర్ ప్రకారం కాకుండా ఇష్టానుసారంగా కాంట్రాక్టు సంస్థతో పనులు చేయించారు. వంతెనలు, కల్వర్టులు వంటివి అదనంగా ప్రతిపాదించారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తీసుకోకుండా వీటిని చేపట్టకూడదు. కేంద్రంలో తమ ప్రభుత్వమే ఉందని అప్పటి కాంగ్రెస్ పాలకపక్షం కాంట్రాక్టు సంస్థ మెడపై కత్తిపెట్టి పనులు చేయించింది. దీంతో కాంట్రాక్టు సంస్థ తప్పక కార్పొరేషన్ అధికారులు చెప్పిన ప్రకారం పనులు చేసింది. ఆ తర్వాత డీపీఆర్ ప్రకారం పనులు జరగలేదని కేంద్ర ప్రభుత్వం కొంతమేర నిధులను నిలిపివేసింది. దీంతో కాంట్రాక్టు సంస్థ ఇబ్బందుల్లో చిక్కుకుంది. అప్పటి మున్సిపల్ కమిషనర్ పిఎస్ ప్రద్యుమ్న ఈ సమస్యను పరిష్కరించడానికి ఎంతో కృషి చేశారు. కాంట్రాక్టు సంస్థకు జాతీయ స్థాయిలో ఉన్న పరిచయాల దృష్ట్యా ఈ తప్పును సరిచేసుకునేందుకు వీలుగా కార్పొరేషన్ అధికారులతోనే డీపీఆర్ను సవరించి దానిని అప్పటి కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి జరిగిన పరిస్థితిని వివరించింది. సవరింపులకు ఆమోదం పడేలా తన వంతు కృషి చేసింది. ఆ రివైజ్డ్ డీపీఆర్ ప్రకారం ఆ తర్వాత కార్పొరేషన్ కు డబ్బులొచ్చాయి. కార్పొరేషన్ కు అనేక మంది కమిషనర్లు మారారు. ప్రద్యుమ్న తర్వాత వచ్చిన కమిషనర్లు ఎవరు కూడా కాంట్రాక్టు సంస్థకు చెల్లించాల్సిన బిల్లుపై దృష్టి సారించలేదు. పైగా ఆ డబ్బును వేరే అవసరాలకు వినియోగించారు. దీంతో 2012 నుండి ఇప్పటి వరకు దాదాపు 13 ఏళ్ల పాటు కాంట్రాక్టు సంస్థకు డబ్బు చెల్లించలేదు. కాంట్రాక్టు సంస్థకు వడ్డీతో కలిపి 35 కోట్ల మేర కార్పొరేషన్ చెల్లించాల్సి ఉంది. దీంతో కాంట్రాక్టు సంస్థ తనకు జరిగిన అన్యాయంపై విజయవాడలోని కమర్షియల్ కోర్టులో కేసు వేసింది. వాయిదాలు నడుస్తూ ఉన్నాయి. కార్పొరేషన్ దగ్గర డబ్బు లేకపోతే కమిషనర్ బంగ్లా, డీపీఆర్ స్టేడియం అమ్మైనా తమకు డబ్బు చెల్లించాల్సిందిగా కాంట్రాక్టు సంస్థ కమర్షియల్ కోర్టుకు నివేదించింది. దీంతో నెల కిందట కమర్షియల్ కోర్టు కార్పొరేషన్ ను గట్టిగా హెచ్చరించింది. కాంట్రాక్టు సంస్థ సూచించిన విధంగా ఆస్తులను అమ్మి డబ్బు చెల్లించాలని ఆదేశించింది. దాదాపు నెల రోజులు గడిచినా కార్పొరేషన్ అధికారులు ఆ పని చేయలేదు. దీంతో శుక్రవారం కమర్షియల్ కోర్టు సిబ్బంది వచ్చి కమిషనర్ బంగ్లా, డీపీఆర్ స్టేడియాలను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లుగా నోటీసులు అంటించడంతో పాటు ప్రజలకు తెలిసేలా దండోరా వేయించారు. ఈ పరిణామాలతో కంగుతిన్న కార్పొరేషన్ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పరిణామంతో కార్పొరేషన్ ముందు 2 మార్గాలున్నాయి. కార్పొరేషన్ తనకు వచ్చే ఆదాయాల ద్వారా ఎలాగోలా డబ్బులు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలి. లేదంటే మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర తన బంగ్లాతో పాటు డీపీఆర్ స్టేడియాలను అమ్మి కాంట్రాక్టు సంస్థకు డబ్బులు చెల్లించాలి. ఈ రెండింటిలో మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, వైసీపీ పాలకపక్షం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో వేచి చూడాలి.